హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఇప్పుడు ఖత్తర్ రావాలంటే ప్రాసెస్ ఏంది, ఇంకోటి కువైట్కి వెళ్ళాలన్నా ప్రాసెస్ ఏంది, దీని గురించి నాకు తెలిసినంత వరకు నేను ఒక రకంగా షార్ట్ కట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు కువైట్ కానీ సౌదీ కానీ దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఒక పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ వచ్చే రెండు రకాలు ఉన్నాయేమో. ఒకటి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఒకటి ఉంది, రెండోది ఈసీఆర్ పాస్పోర్ట్ ఒకటి. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఏంటంటే మనం 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చదివి ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టి మనం చేయించుకున్నామంటే పాస్పోర్ట్, అది ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్. ఈసీఆర్ పాస్పోర్ట్ ఏంటంటే మనం ఏం చదువుకోలేదు, నార్మల్ గా ఏదో ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టేసి పాస్పోర్ట్ చేయించేసుకున్నాం అనుకో, అది ఈసీఆర్ పాస్పోర్ట్. ఒకవేళ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కి ఈసీఆర్ పాస్పోర్ట్ కి తేడాలు ఏంది అంటే, ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఏంటంటే మీరు చదువుకున్నారని సర్టిఫికేట్ పెట్టారు కాబట్టి మీరు ఏ దేశానికైనా వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ అనేది అవసరం లేదు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కి. అది ఈసీఆర్ పాస్పోర్ట్ కి ఏంటంటే కన్ఫర్మ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ చెప్పాలంటే 10,000 ఉంది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఒకవేళ 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, చెప్పలేము. అది ఇమిగ్రేషన్ పక్కా ఉంటుంది. అది పాస్పోర్ట్ డిఫరెన్స్ వచ్చి, అంటే మెయిన్ వర్కర్స్ బయటకు వెళ్ళే వాళ్ళకి మెయిన్ ఈ రెండు పాస్పోర్ట్లే ఎక్కువ వర్త్ అయ్యేది. అది పాస్పోర్ట్ మినిమం ఉండాలి. నేను ఉండేది ఏంటంటే ఖత్తర్లో ఉంటున్నాము. ఖత్తర్ రావాలంటే ఒకటి మనం అప్లై చేయాల్సింది ఏం లేదు, పాస్పోర్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చి ఖత్తర్లో 100కి 90% ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇక్కడ రావడానికి అవైలబుల్ ఉంది, లేకపోతే లేదు. కొత్త వాళ్ళకి రావడానికి పర్మిషన్ అంత సామాన్యంగా లేవు, వీసాలు ఓపెన్ అవ్వవు, ఇవ్వరు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఆల్రెడీ సౌదీలో, ఖత్తర్లో, అదే కువైట్ లో, మస్కట్, బహ్రెయిన్, సౌదీ ఆడ పనిచేసి ఉండాలి వాళ్ళు ఇక్కడికి రావాలంటే. సరే ఒకవేళ మీరు చేశారు, కువైట్ లోనే చేశారు లేకపోతే సౌదీలోనే చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు నేను వచ్చి డ్రైవర్ వీసా కదా, దీని గురించి చెప్తాను. ఇప్పుడు డ్రైవర్ వీసా మీద రావాలంటే మీరు అక్కడ సౌదీ లైసెన్స్, ఒరిజినల్ లైసెన్స్, అంటే మీరు ఏ దేశంలో పనిచేస్తుంటే ఆ దేశాన్ని ఒరిజినల్ లైసెన్స్ కావాలి. పాస్పోర్ట్, ఈ రెండు ఏంటంటే పీడిఎఫ్ లో వీళ్ళకి జెరాక్స్ పెడితే, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కాపీలు పెడితే వాళ్ళు వీసాలు తీసేస్తారు. మామూలుగా ఇక్కడ వీసా వచ్చి ఫ్రీ మావా, అంటే మెడికల్ కానీ టికెట్ కానీ వాళ్ళే వేస్తారు, ఖత్తర్లో వాళ్ళే ఇస్తారు. కానీ ఏంటంటే వీసా ఇచ్చేవాడు ఏంటంటే కొంచెం ఒక తెలిసినవాడు అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు, తెలియని వాడికి ఫ్రీ ఎంత ఇస్తాడా, ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు. అది వాళ్ళు ఒపీనియన్ బట్టి ఉంటుంది, అది మనం చెప్పకూడదు. ఇది మ్యాటర్. ఇప్పుడు లేదు మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే అక్కడక్కడ ట్రావెల్స్ ఉన్నాయి, అక్కడ పోయి మనం కాపీలు గీపీలు ఇచ్చేసి కొంచెం అడిగామంటే వాళ్ళు ఎప్పుడైనా వీసా ఏదైనా ఓపెన్ అయ్యి వేకెన్సీ ఉన్నప్పుడు మీకు కాల్ చేసి వాళ్ళు చెప్తారు, మీరు దాన్ని బట్టి మీరు రావచ్చు. ఈ రెండు ప్రాసెస్ మీద మీరు రావచ్చు. ఇప్పుడు ఇక్కడకు రావాలంటే ఇప్పుడు సపోజ్ మీరు పాస్పోర్ట్ పెట్టేశారు, లైసెన్స్ పెట్టారు, అవ్వదు, ఫస్ట్ వీసా ఓపెన్ అవ్వదు. ఫస్ట్ మీ పేరు మీద మెడికల్ వస్తుంది. మెడికల్ వచ్చి మనకి ఖత్తర్ మెడికల్ వచ్చి మన ఇండియాలో కొంచెం తక్కువే. ఇప్పుడు చెన్నైలో ఉంది, కేరళలో, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, ఇంకా వేరే గుజరాత్, ముంబై అని చెప్పి అటు సైడ్ ఉన్నాయి. ఖత్తర్ చాలా తక్కువ మామూలుగా ఈ మెడికల్ సెంటర్ ఖత్తర్ది. ఇప్పుడు అక్కడ ఆ మెడికల్ సెంటర్ లో వాళ్ళు మెడికల్ వేస్తారు, మనం పాస్పోర్ట్ తీసుకెళ్ళిపోవాలి. పాస్పోర్ట్ ఒకటి చాలు. పాస్పోర్ట్, ఆ మెడికల్ పేపర్ మీకు పీడిఎఫ్ లో వస్తుంది, ఆ జెరాక్స్, కలర్ జెరాక్స్, ఈ రెండు తీసుకెళ్తే ఆ టైంకి మనకి బ్లడ్ టెస్ట్, ఎక్స్రే టెస్ట్, బీపీ టెస్ట్, ఈ 3 టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత మీకు 1 hour 1.5 hour ఆడ వెయిట్ చేయమంటారు కింద. మీకు ఏదైనా మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ ఏదైనా వస్తే అంటే మీరు మళ్ళీ మెడికల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ రోజే మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ మెడికల్ సంబంధించి మళ్ళీ చెకప్ చేయించుకోమంటారు. అది అయిపోయిందంటే, లేదు మీకు ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదంటే నేరుగా ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చి మీరు ఆన్లైన్ లో అంటే దేంట్లో గూగుల్లోకి వెళ్ళి QVC అని సెర్చ్ చేసామనుకో, ఒక వెబ్సైట్ వస్తుంది. QVC అంటే ఖత్తర్ వీసా సెంటర్ అని. దాంట్లో మీరు మెడికల్కి వెళ్ళొచ్చారు కదా, దాంట్లో పాస్పోర్ట్ నెంబరు, మీ సీరియల్ నెంబరు, ఇవి దాంట్లో వేసేస్తే మీకు దాంట్లో తెలిసిపోద్ది మీరు పాస్ అయ్యారో లేదనేది. అంటే దాంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్లో అంటే ఫస్ట్ 3 స్టెప్స్ అనేది టిక్కులు పడిపోతాయి, అంటే 4th 5th వచ్చి కొంచెం లేట్ అవుతుంది. 4th టిక్ వచ్చిందంటే మీరు మెడికల్ పాస్ అయిపోతే 4th టిక్ పడిపోద్ది. ఇంకా ఆడపైన ఇంకా మీరు హాయిగా ఊపిరి తీపిచ్చేసుకోవచ్చు. ఇంకా 5వ టిక్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ఖత్తర్కి వెళ్ళిపోయాయి, ఇంకక్కడ మీకు వీసా పుట్టేసింది అన్నప్పుడు 5వ
టిక్ పడిపోద్ది. ఇది 5వ టిక్ పడిపోయిందంటే ఇంకా అయిపోయింది, మీ ఖత్తర్ మెడికల్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత గట్టిగా 4-5 రోజుల్లో మీకు వీసా మీ చేతికి వచ్చేస్తుంది. అది కూడా నాకు తెలిసి పీడిఎఫ్లో పెట్టేస్తారు వీసా, అంతే. వీసా వచ్చేసిందంటే ఇంకా మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు టికెట్ వేసి పంపించేస్తారు. అది ప్రాసెస్, అది మెడికల్ది. ఇంకా తర్వాత ఇంకా టికెట్ వచ్చేసిందంటే ఇంకా మీరు బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొందరికి అయితే మెడికల్ చేస్తున్నారు, కొందరికి మెడికల్ చేయట్లేదు ఇక్కడ ఖత్తర్లో. అది నాకు కన్ఫామ్గా నాకు తెలియదు, ఐడియా లేదు. మీరు వచ్చేటప్పుడు తెలుసుకుంటారండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టా మీకు లైసెన్స్ వచ్చేంత వరకు మీకు చేతిలో బండి అనేది రాదు. ఇంట్లో ఏదో చిన్న చితక పనులు చేపిస్తూనే ఉంటారు, అంతే. లైసెన్స్ రాదు. లైసెన్స్ రావాలంటే అది దానికి సంబంధించింది ఇంకో వీడియో ఒకటి పెట్టున్నాను నేను, అది తొందరలో అది కూడా పెడతా. నేను ఆల్రెడీ ఫస్ట్లో ఒక వీడియో పెట్టున్నా, అంటే లైసెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలనేది ఫస్ట్ ఒక వీడియో పెట్టున్నాను. అది మీరు ఒకవేళ చూడండి, లాస్ట్లో ఉంటుంది నాకు తెలిసి లైసెన్స్ వీడియో. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వారాలకి 3 వారాలకి అకామా ఇస్తాడు. అకామా వచ్చిన తర్వాత ఇంకా మీకు లైసెన్స్ ప్రాసెస్ జరగద్ది. ఇంకా లైసెన్స్ వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్ ఇంకా మీరు డ్యూటీలు ఎక్కేయడమే. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇక్కడ కొందరికి 1500 ఉంటుంది, కొందరికి 1600 ఇస్తారు, 1700 ఇస్తారు. అంటే ఆల్రెడీ సౌదీ కువైట్లో చేసి వచ్చిన వాళ్ళకైతే ఆ రకం ఉంటాయి శాలరీలు. ఇంకా కొత్త వాళ్ళకంటే చెప్పలేమా, మామూలుగా 1200, 1300 ఆ రకం ఉంటుంది. అది కూడా కొందరు ఉంటారు, కొందరు అదే ఇస్తారు, కొందరు ఇవ్వరు వీసాలు. అది ఒకవేళ దొరికితే 1200, 1300 శాలరీ ఉంటుంది, అంతే కొత్త వాళ్ళకైతే ఫస్ట్ టైం. అది ఈరోజు విషయానికి వస్తే ఖత్తర్కి రావాలంటే ఈ ప్రాసెస్ ఉంది. కోవిడ్ది వచ్చి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీరు ఇప్పటికే, ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిపోతే మీరు కన్ఫర్మ్గా చూడరు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఖత్తర్ విషయానికైతే ఇది మ్యాటర్. కోవిడ్ది ఏం లేదు దీనికంటే ఇంకొక 2 స్టెప్లు ఎక్కువ ఉంటాయి అంతే కోవిడ్ది. దానికి ఇంకో వీడియో నేను చేస్తాను కన్ఫామ్గా. మీకు మిస్ కాకుండా ఉండాలంటే నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఇక్కడ ఒకటి పీకు ఓకే ఓకే